సన్యాసి మల్లె నిన్నే మారమంటోందిరా. పప్పి తాత టాటా అలాగే. బాయ్. వన్ మోర్ డ్రింక్. ఎవరైనా నీకన్నా బాగా డాన్స్ చేశారు. నా తాత నా బెస్ట్ ఫ్రెండ్. ఐసి చాలా హ్యాపీగా ఉన్నారు. మన వడికి పెళ్ళి అయితే ఎందుకు హ్యాపీగా ఉండరు? ఆయన కోసమే కదా అంతా. ఏ నా పెళ్ళికి వస్తున్నావు కదా? నో అర్జున్, బట్ అర్జున్ యువర్ షూర్ మ్యారేజ్ షూరా? చెప్పాను కదా 100% అని. నో అర్జున్ నో. పెళ్లి చేసుకుంటే తనని బాగా చూసుకుంటావా? బాగా చూసుకోవడానికే కదా పెళ్లి చేసుకుంటున్నాను. నో నో అర్జున్, నాకేం అర్థం కావట్లేదు. ఏదేమైనా కష్టం నష్టం తప్పు ఒప్పు ఎప్పుడు తన వెనకాలే ఉంటావుగా ఉంటావుగా. అరే బాబా ప్రామిస్. ఓకే డన్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ అండ్ సంజయ్. థ్యాంక్ యూ శరత్. నా పేరు నీకెలా తెలుసు? నా వుడ్ బి పేరు సంధ్య అని నీకెలా తెలుసు? అర్జున్ హే నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. నీ సంధ్యని నేను సరిగా చూసుకుంటానా లేదా అని తెలుసుకోవడానికి వచ్చావు కదా. ఐ నో. ఎస్ అర్జున్ ప్లీజ్ ప్లీజ్ అర్జున్ వన్ మోర్ ట్రై. తాత పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఇష్టం కాదు ప్రేమ అని నువ్వు ఒకసారి చెప్పావు, గుర్తుందా? అవును. ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను, దానికి నువ్వేం బాధపడవు కదా? ఒరేయ్ నువ్వు చేసేదాని వల్ల ఎవరూ బాధపడకూడదు, గుర్తుంచుకో. గో హెడ్. పొద్దు నుంచి షాపింగ్ పనులు వెడ్డింగ్ కార్డ్ పనులతో పూర్తిగా అలసిపోయాను. నేను ఇంక నడవలేను అర్జున్. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీతో ఇంట్లో మాట్లాడడం కుదరదు అందుకనే. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏయ్ మర్చిపోయాను, సంధ్య మన పెళ్లికి శరద్ ని పిలవనా? ఏంటి? శరద్ నిన్ను అనుకోకుండా డిస్కోలో కలిసాం. నైస్ గాయ్. అతని షరత్ నీకెలా తెలుసు? తనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అప్పుడే మన పెళ్లి గురించి చెప్పాను. మన పెళ్లికి తన్ని పిలవడం ఏంటి? అవసరం లేదు. ఏ రిలాక్స్. శరద్ నన్ను తన పెళ్లికి పిలిచాడు, అందుకే కర్టీసీ కోసం మన పెళ్లికి పిలుద్దాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఫర్గెట్ ఇట్. శరత్ కి పెళ్ళా? యా హీస్ గెటింగ్ మ్యారీడ్. ఆ అమ్మాయిని కూడా కలిసాను, మంచి అమ్మాయి. సరే ఇంటికి వెళ్దాం. ఏ? ఆ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయా? ఏ అమ్మాయి? ఓ శరద్ గర్ల్ ఫ్రెండ్. నైస్ గర్ల్. ఎక్కువ మాట్లాడలేదు అనుకో, హోమ్లీ టైప్. తను ఎలా ఉంటే నాకెందుకు? హోమ్లీ అట హోమ్లీ. పేరు కూడా తెలుసుకునే ఉంటావు. ఆ అమ్మాయి పేరేదో పద్దు, ఛీ పద్మ, గుర్తులేదు. బట్ నీకెందుకు? ఏ పేరైతే నాకెందుకు అని ఏ అడగకూడదా? అదేమన్నా పెద్ద తప్ప? ఏయ్ సంధ్య రిలాక్స్. సంధ్య పద ఇంటికి వెళ్దాం. మనం ప్రొఫెసర్ రావు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి. ఇంతకీ పెళ్ళెప్పుడు? ప్రొఫెసర్ రావుకు పెళ్ళా? శరత్ పెళ్ళెప్పుడు? ఓ శరత్ 17th. ఎందుకు శరత్ గురించి అడుగుతున్నావు? అతను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నమ్మలేకపోతున్నాను. శరత్ ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైంది? అసలు అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఏం చేశాడు? నా గురించి పట్టించుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఓకే నేను తప్పు చేశాను. ఈ రోజు వరకు తనతో మాట్లాడలేదు. అయితే ఏంటి? తనే నాతో మాట్లాడచ్చు కదా. ఈగోయిస్టిక్. సంధ్య నేనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇలా ఏడవు. మరి శరత్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలియగానే ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలియదు. నాకు తెలుసు సంధ్య, నువ్వు ఇంకా శరత్ని ప్రేమిస్తున్నావు. అతన్ని మళ్ళీ కలవాలనుకుంటున్నావు. అదంతా ఏం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఐ డోంట్ లవ్ హిమ్. తన మొహం కూడా ఇంకెప్పుడు చూడను. నాకు ఎదురు పడినా మాట్లాడను. అయితే మాట్లాడొద్దు. The door was open and I could look inside although it was so bright. And I found you. నువ్వేంటి ఇక్కడ? ఒక్క చెంపదెబ్బకి అర్జున్ని పెళ్లి చేసుకుంటున్నావు. అలా అయితే నేను ఎన్ని చెంపదెబ్బలైనా తినేవాడిగా. నీ పెళ్లి అర్జున్. హే 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 ఐఎమ్ సారీ సంధ్య, నేను మళ్ళీ నీతో అబద్ధం చెప్పాను. కానీ ఈసారి అది నీ మంచికే. నాకు తెలుసు నువ్వు శరత్ని ఇంకా ప్రేమిస్తున్నావని. నీ ట్రూ లవ్ నీకు చూపించాలనుకున్నాను. నిజమైన ప్రేమ నుంచి ఎవరు పారిపోలేరు.
ఒక్కసారి ప్రేమలో పడితే ఫినిష్డ్. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. సంధ్య ఐ లవ్ యూ. 2 సార్లు కొట్టావు సరిపోతుందా? పోనీ ఇంకో 4 సార్లు కొట్టు. ఐఎమ్ సారీ తాత. నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. మళ్ళీ విలేజ్కి వెళ్తాను అంటావు. అయితే నేను కూడా నీతో వస్తాను. ఇక నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కానీ సంధ్య ఇంకా శరత్ని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఎలా పెళ్లి చేసుకోగలను? ఐఎమ్ సారీ తాత. నేను మళ్ళీ నిన్ను డిసప్పాయింట్ చేశాను. నీ మీద నాకు కోపం లేదురా. 4 నెలల క్రితం నాకు తెలిసిన అర్జున్ వేరు. ఇప్పుడు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. అర్జున్, ఐఎమ్ సారీ రా. నిన్ను నానాయాతనలు పెట్టాను. నా ఆరోగ్యం బాగా లేదని నాటకం ఆడాను. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నీకు జీవితంలో సరైన తోడు అవసరమని. ఆ తోడు నాకు దొరికింది తాత. ఇన్ని రోజులు నేను పెళ్లి వద్దన్నాను. ఎందుకంటే నాకు ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఎవర్రా అమ్మాయి? పర్లేదు తాత. తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. నానమ్మ, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కదే. ఇప్పుడు నీ పెళ్లి పనులన్నీ నేనే చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ శ్రావణి. హాయ్. మా ఫ్రెండ్ నీకోసం అమెరికా నుంచి పంపించాడు. నువ్వే ఓపెన్ చేయాలంట. ఓకే ఓకే. గౌతమ్, యా. థ్యాంక్స్. ఎందుకు? మా నాన్నమ్మ కోసం చేసిన దానికి. ఇట్స్ ఓకే. ఏమ్మా, ఈ పెళ్లి నీ ఇష్టంతోనే చేసుకుంటున్నావా? నానమ్మ, ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది. కాదమ్మా, ఆ రోజు హాస్పిటల్లో కలిశాడే కృష్ణ చాలా మంచి అబ్బాయి. నిన్ను మళ్ళీ ఇలా చూడటానికి కారణం ఏమని చేసుకుంటున్నాను. నాకు ఇంతకంటే కావాల్సిందేమో చెప్పు. ఐఎమ్ హ్యాపీ. నీ మాటల్లో ఉన్న సంతోషం నీ కళ్ళల్లో లేదు. తాతగారు, చిన్న రిక్వెస్ట్ అండి. వాట్? నాకు C++, జావా++, ఆ విజువల్ బేసిక్ కొత్తగా వచ్చిన శాప్ లాంటి ఏం తెలీదు. నాకు సాఫ్ట్వేర్ సైడ్ జర్మనీలో జాబ్ చూడగలరా? నీకొచ్చిన విద్యకు జర్మనీలో ఏ ఉద్యోగం దొరకదు పో. ఆహా, అయితే గల్ఫ్ లో వచ్చేద్ది. రేయ్, ఈ రోజే ఇంపీరియల్ గార్డెన్స్ లో శ్రావణి పెళ్లిరా. వెళ్ళి ఒక బొకే ఇవ్వు. ఆల్ ద బెస్ట్ రా. టేక్ కేర్ పపి. బాయ్. అర్జున్, జీవితంలో మళ్ళీ కలవకూడదు అనుకున్న ఆ శరత్ సంధ్య మళ్ళీ ఎందుకు కలిసి ఉంటారంటావు? తనను పెళ్లి చేసుకోకపోయినా సంధ్యను పెళ్లి చేసుకునేవాడు ఎలాంటి వాడై ఉంటాడు, సరిగ్గా చూసుకుంటాడా లేదా అని శరత్కొచ్చిన ఆలోచనే దట్స్ కాల్డ్ ట్రూ లవ్. స్టార్ట్ చేయి. ఏంటి ఆ పన్నీర్ తినడం? ఇలా ఇలా సరిగ్గా నమస్కారం.
పెళ్లి రోజు మంది ఏంట్రా? రే నేను చేసుకునేది నీ చెల్లెలు కాదు కదరా. వన్ సెకండ్. హలో. హలో, నేను ఆ రోజు తెలుసు ఇంట్లో తెలుసు, మీరు శ్రావణి ఫ్రెండ్ కదా. యా, మా ఎంగేజ్మెంట్ కూడా వచ్చారు. మీ పెళ్ళికి విష్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు విషయం చెప్పనా? యా. ఆ రోజు అందరూ మీ గురించి ఏవేవో అనుకున్నారు. ఏ గౌతమ్, శ్రావణి చాలా మంచి అమ్మాయి. మేవేదో అఫ్ కోర్స్ అవే నేను పట్టించుకోను. నిజంగా ష్యూర్, గతాన్ని పట్టుకుని వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఫ్యాంటాస్టిక్. అయితే మీరు శ్రావణిని ఒక రాజ్కుమార్లా చూసుకుంటారు కదా? నో, ఒక దేవతలా చూసుకుంటా. గౌతమ్, శ్రావణి చాలా 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 మంచి అమ్మాయి. ఐ నో, అంతేగా. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ. శ్రావణి. థ్యాంక్స్. ఎవడ్రా వాడు? మా ఆవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రా. ఎక్స్ బాయ్ ఫ్రెండా, సెక్స్ బాయ్ ఫ్రెండా? ఎరా మీ ఆవిడే పిలిచిందా పెళ్ళికి? అయి ఉంటుందిరా. రే ప్రేమాభిషేకం అన్నమాట. ఇది నీకు ముందే తెలిసి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? దాన్ని అందాన్ని వదులుకోలేకరా. ఫస్ట్ టైం చూసినప్పుడు పిచ్చెక్కిందా. ఏముంది, 4 నెలలు వాడుకుని వదిలేద్దాం. ఎలాగో సెకండ్ హ్యాండే కదరా. అది చూపేంట్రా. ఏంట్రా రాస్కల్. శ్రావణి, నన్నే కొడతావా? శ్రావణి! నా ఇష్టం. మధ్యలో నువ్వెవడు రావడానికి? నువ్వు వెళ్ళకపోతే హీరోరా. అయ్యగారు మీరా? కృష్ణారావు గారమ్మా, మీ నాన్నగారు అయ్యగారి దగ్గర డ్రైవర్గా పనిచేసేవారు. గాడ్ బ్లెస్ యూ. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అర్జున్ ఎలా ఉన్నాడు తాతయ్య గారు? వాడు నీకు ఇంకా గుర్తున్నాడనమాట. శ్రావణి! పట్టుకోండి రావండి. పట్టుకోండి. శ్రావణి! శ్రావణి! ఎవరమ్మా అతను? మోసగాడని తెలియక ఒకప్పుడు ప్రేమించాను తాతగారు. ఇప్పుడు నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు. శ్రావణి, ఈ పెళ్లి చేసుకోవద్దు శ్రావణి. వీడు పెద్ద చీట్ శ్రావణి. ఎవడరా చీట్? ప్లీజ్ నా మాట నమ్ము. ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నిన్ను మోసం చేస్తాడు శ్రావణి. నిన్ను వదిలేస్తాడు శ్రావణి. ప్లీజ్. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. ఎలా నమ్మను? నేనే అర్జున్. అక్క, అతన్ని కొట్టద్దని చెప్పక్క. ప్లీజ్ కొట్టద్దని చెప్పక్క. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అతను చాలా మంచివాడక్క. నాన్న నీకు అబద్ధం చెప్పాడు. నాన్నమ్మకు ఆపరేషన్ చేయించింది అతనే అక్క, గౌతమ్ వాళ్ళు కాదు. ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అంతా తనే భరిస్తానని చెప్పడం నేను విన్నానక్క. అక్క, గౌతమ్ మంచివాడు కాదక్క. నేను మొత్తం విన్నానక్క. నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. అతన్ని నమ్మొద్దు ప్లీజ్ అక్క. పెళ్లి చేసుకుంటే వచ్చి ఆగు, ఆగు. ఏయ్, ఏయ్, కొట్టొద్దు. అర్జున్ రారా. అర్జున్ రారా. శ్రావణి, రారా. నేను రాను తాత. నువ్వు మధ్యలో రాకు. ఆ అబ్బాయి ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పట్లేదంటే తను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇలా దెబ్బలు తినడానికి నాకేమైనా పిచ్చా? ఒరేయ్, ఆ అమ్మాయిని ఎందుకు అట్లా బతిమలుతావు? నువ్వే చెప్పావు ట్రూ లవ్ కోసం ఏదైనా చేయొచ్చని. అదే చేస్తున్నాను కదా నేను. శ్రావణి, ఇతని కన్నా ఎక్కువ ప్రేమించేవాడు ఈ జీవితంలో నీకు దొరకడు. ఒరేయ్, నువ్వు అక్కడే ప్రేమిస్తే చాలదురా. ఇద్దరు ప్రేమించాలి. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదని నాతో చెప్పింది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోయినా పర్లేదు తాత, కానీ తన రాజకుమార్లా బ్రతకాలి. ఒరేయ్, అందులోనే నా సంతోషం ఉంది. ఒరే అర్జున్, వీళ్ళందరూ నిన్ను కొడుతుంటే నేను చూడలేదురా. రారా. తాత ప్లీజ్ తాత. రారా. తాత అతన్ని దూరం చేసుకోకు. మోసం చేస్తాడు తాత.
శ్రావణి వీడు నేను ఐమ్ సారీ. నీకు అబద్ధం చెప్పాను, నీ మనసు బాధ పెట్టాను, కానీ నిజంగా నేను కావాలని చేయలేదు. ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ. శ్రావణి నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ వెరీ మచ్. నొప్పిగా ఉందా? ఎందుకింత ఆలస్యం చేసావు అర్జున్? ట్రాఫిక్ జామ్. ఏంట్రా చూస్తున్నారు? లాగండి బయట. ఏయ్, ఆగు! చూశారుగా, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. వాడి మీద చేయబడిందో మీ తలలు ఎగిరిపోతాయి. ఏంటన్నా ఇది? ఇక మాట్లాడకు. పెద్ద ఆయన చెప్పింది వినపడలేదా? సిగ్గులేదు? పద బయటికి. పెద్ద ఆయన చెప్తే మేము వినాలా? అమ్మా అదండ్రా. నోర్మి, నేను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఎక్స్క్యూజ్ మీ నాన్న, అయిందా ఇంకేమైనా ఉందా? తాత